సముద్ర స్నానంలో గోకర్ణ సముద్ర స్నానం చాలా మంచిది అని చెప్తారు. అలలు చూడండి ఎలా వస్తున్నాయో పైకి. సర్ఫింగ్ చేసే వాళ్ళకి బాగుంటుంది అనమాట. బాగుందన్నమాట. ఎర్లీ మార్నింగ్స్ ఈవినింగ్స్ ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ యోగా అట్లా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఒక్కదే నడుచుకుంటూ వెళ్తున్నా. ఇలా వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. సో ఇక్కడ ఉందన్నమాట కేవ్కి దారి. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి మనం. ఇదే అనమాట కేవ్ టెంపుల్. ఇంత ముందు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏదైనా కుక్కలు వస్తే భయపడేవాడిని. ఇప్పుడు అంత భయం ఏమనిపించట్లేదు. జస్ట్ ఓం నమః శివాయ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. రూట్ అంతా చాలా బాగుంది, ఏదో ఫారెస్ట్లోకి వెళ్తున్నట్టుగా. And also the lovely food nature and all. Yes, and the temple. గోకర్ణం బెస్ట్ ప్లేస్ టు ఎంజాయ్ అనమాట. స్పిరిచువల్గా, మెంటల్గా, నేచర్ వైజ్ అన్ని రకాలుగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. వేవ్స్ కూడా కంట్రోల్గా ఏదో పెట్టారు. స్విమ్మింగ్ పూల్ లాగే ఉంది ఇదైతే ఎగ్జాక్ట్గా. ఒకటి నాకు కొన్ని ప్లాన్ ఉందన్నమాట ఫ్యూచర్లో. లైక్ మైండెడ్ పీపుల్తో చిన్న యాత్రలు చేయాలని గ్రూప్గా, లైక్ గోకర్ణం కానీ హంపి కానీ అట్లాంటివి. అందరికీ నమస్కారం. ముందుగా గురుగారు చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2 అనమాట. మీరు ఏదైనా లాస్ట్ వీడియో మిస్ అయినట్లయితే అది చూడండి. గోకర్ణలో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏమేమి చూడాలో చూపించాను. దాని కంటిన్యూషన్ వీడియో అనమాట. సో ఆ వీడియో చూసి ఇది చూసి మీకు క్లియర్గా అర్థమవుతుంది. పట్టా వినాయక స్వామి దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను రామతీర్థం సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను. మనం మెయిన్ టెంపుల్ నుంచి స్ట్రేట్గా వెళ్తే గోకర్ణం బీచ్ వస్తుంది కదా. నేను టువర్డ్స్ అటే వెళ్తున్నా. రామతీర్థం కూడా అటే ఉందన్నమాట. టువర్డ్స్ బీచ్ వైపుగా నడుచుకుంటూ వెళ్తున్నా ప్రస్తుతానికి. ఇక్కడ పిల్లలు రైడ్ చేయడానికి క్యామెల్ హార్స్ ఉన్నారనమాట. స్కై మాత్రం బాగుంది బ్లూగా. రామతీర్థం వెళ్ళాలంటే అటు సైడ్ అలా వెళ్ళాలంట. దాని తర్వాత కుడలి బీచ్ వస్తుందంట. దాని తర్వాత ఓం బీచ్ వస్తుందంట. చూద్దాం, ప్రయత్నం అయితే చేద్దాం. కాకపోతే ఒక 4 to 5 kilometers నడవాల్సి ఉంటుందంట. చాలామంది ఆడుకుంటున్నారు ఇక్కడ బీచ్లో. బీచ్ చాలా మంచిగా ఉంది, స్లోప్గా ఉంది. పిల్లలు మాత్రం చాలా వస్తున్నాయి, గట్టిగా వస్తున్నాయి. చిన్న పిల్లలను కూడా తీసుకెళ్తున్నారు బీచ్లో స్నానం చేయడానికి. సముద్ర స్నానంలో గోకర్ణ సముద్ర స్నానం చాలా మంచిది అని చెప్తారు. మనమైతే టువర్డ్స్ రామతీర్థం వైపు నడుచుకుంటూ వెళ్దాం. బీచ్లో మనమైతే చేసేది ఏం లేదు. అలలు చూడండి ఎలా వస్తున్నాయో పైకి. సర్ఫింగ్ చేసే వాళ్ళకి బాగుంటుంది అనమాట. మనకి అక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే రామతీర్థం అంట. మనం ప్రజెంట్ అక్కడికే వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న మత్స్యకారులు ప్రిపేర్ అవుతున్నారా, మరి వెళ్తున్నారా వచ్చారా తెలీదు. ఇక్కడ చేస్తున్నారు జాగ్రత్త.
ఆ రౌండ్ యూజ్ చేసి షిప్ని ఇట్లా బోట్ని ఇట్లా బయటికి తీసుకొస్తున్నారు అనమాట. వ్యూ అంతా చాలా బాగుంది. యాక్చువల్గా అయితే మనం ఇలా రావాలి, ఇట్లా బీచ్ నుంచి వచ్చినందుకు మనం ఇట్లా ఎక్కాలన్నమాట. పైకి ఇలా ఎక్కితే రామతీర్థం వస్తుంది. మనం ఫైనల్గా రామతీర్థం ప్లేస్కి వచ్చేసాం అనమాట. బీచ్ పక్కకే ఉంది. ఇక్కడ వాటర్ పడుతుంది కదా, ఇది అనమాట రామతీర్థము. కొండల నుంచి వస్తుందంట వాటర్ వచ్చేసి. ఓం నమ శివ. రామతీర్థం దగ్గర ఇక్కడ చుట్టుముట్టు ప్రదక్షిణ చేస్తే ఇక్కడ కూర్చోవడానికి కూడా బాగుందన్నమాట. ఎర్లీ మార్నింగ్స్ ఈవినింగ్స్ ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ యోగా అట్లా చేసుకోవచ్చు. రామతీర్థం టెంపుల్ నుంచి ఇలా పైకి వెళ్తున్నాను. ఇక్కడ కుడలి బీచ్, హోమ్ బీచ్ వస్తుందంట. ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగితే హోమ్ బీచ్ ఒక 5-7 కిలోమీటర్స్ ఉంటుందని చెప్తున్నారు. దానికన్నా ముందు ఒక టెంపుల్ వస్తుందంట, చూద్దాం. మనకి కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత ఇక్కడ ఇలా టెంపుల్ ఒకటి వచ్చింది. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా మనం ఇటు సైడ్ వెళ్తున్నా, చూద్దాం. నేను ఈ ఏరియా ఎప్పుడు రాలేదన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఇవ్వలేరు అనమాట. ఇక్కడ దారి అర్థం కాకపోతే గూగుల్ మ్యాప్ చూశాను, తర్వాత ఈ పర్సన్ కనిపించారు. సో ఈ పాత్ ఫాలో అవ్వాలంట మనం. సిగ్నల్స్ అయితే ఉన్నాయి, మనం మ్యాప్ చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం జనాలు, వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఒక్కదే నడుచుకుంటూ వెళ్తున్నా. ఇలా వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. సోలో ట్రావెలింగ్ చేస్తాం కానీ సిటీలో ఇట్లా చేస్తాం, టెంపుల్స్ ఫారెస్ట్లో, మౌంటైన్స్లో ఒక్కనే వెళ్ళడం ఫస్ట్ టైం. ఇవ్వలేరు చుట్టుపక్కల, అంతా శివయ్య. అంతా శివయ్య అనుకున్న వెనకాల ఒక నందిలాగా ఎద్దుందన్నమాట, ఒక్కతే ఉంది ఇక్కడ. ఓం నమ శివ. ఎస్. సో నేను ఒక్క నడుచుకుంటూ వెళ్తుంటే ఫారెనర్ ఫ్రెండ్ అయ్యారనమాట. తను వాటర్ క్యారీ చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే, బాయ్ బ్రదర్. టువర్డ్స్ గర్భగుహ శివ కేవ్కి నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ కొన్ని హోటల్స్ ఉన్నాయి. ఇవి గోస్ట్ ఆఫ్ గోకర్ణ అనుకుంటా. అడ్వెంచర్, ట్రావెల్, ట్రెక్కింగ్ లవర్స్కి బాగుంటుంది. మార్నింగ్ లేచి ఇక్కడ వాకింగ్ చేసుకోవడం, యోగా చేసుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం. ఇందాక చెప్పడం మర్చిపోయా, కింద రామసేతు రామసేతు కాదు, కింద రామతీర్థం ఉంది కదా, ఆ తీర్థం ఆ ఇంటి లోపలికి వెళ్ళి అనమాట. అక్కడ రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమంతుడి విగ్రహాలు ఉన్నాయి. పక్కనే ఒక శివలింగం కూడా ఉంది. చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి అక్కడ. మెడిటేషన్ చేసుకునే వాళ్ళకి చాలా మంచిది అంట అక్కడ. అసలు ఇవ్వలేరు, జనాలు లేరు, కామ్గా ఉంది. ఇలా నడుచుకుని వచ్చిన తర్వాత ఇక లెఫ్ట్కి వెళ్ళమని చెప్పారు. అక్కడ కేవ్ టెంపుల్ సైన్ ఉంటుందంట. ఇందాక ఫారెన్ బ్రదర్ కనిపించారు కదా, తను చెప్పారు ఆ కేవ్ ఫాలో అయితే గర్భగృహ కేవ్ వస్తుందని చెప్పారు. సో ఇక్కడ ఉందన్నమాట కేవ్కి దారి.
ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి మనం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇలా కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ జనాలు కనిపిస్తున్నారు. అవి ఇదే కేవ్ టెంపుల్ అనుకుంటా. ఇదే అనమాట కేవ్ టెంపుల్. ఇలా కూడా రావచ్చు, ఇలా కూడా రావచ్చు. నేను కేవ్ టెంపుల్ చూసుకున్న తర్వాత ఇలా పైనుంచి కిందకి వచ్చాను అనమాట. ఇక్కడ ఆటో స్టాండ్స్ కూడా ఉన్నాయి. నియర్ బై చాలా హోమ్ స్టేస్, రిసార్ట్స్ అవి ఉన్నాయి అన్నమాట. చాలామంది ఫారెనర్స్ ఇక్కడే స్టే చేస్తారనుకుంటా. సో నేను కుడలి బీచ్ అయితే వెళ్తున్నా, చూద్దాం. సో ఆటో స్టాండ్ నుంచి ఇట్లా కిందికి వెళ్తే కుడలి బీచ్ వస్తుందంట, చూద్దాం. ఇక్కడ కేరళ ఆయుర్వేదిక్ స్పా రకరకాల సర్వీసెస్ కూడా ఉన్నట్టున్నాయి. యోగా, మెడిటేషన్. ఇంకా మనం కొంచెం కిందికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంత ముందు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏదైనా కుక్కలు వస్తే భయపడేవాడిని. ఇప్పుడంతా భయం ఏమనిపించట్లేదు. జస్ట్ ఓం నమః శివాయ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. మెయిన్గా ఐ కాంటాక్ట్ చేయట్లేదు అనమాట. జస్ట్ చూడకుండా ఇట్లా వెళ్ళిపోతూ ఉన్నా. భయం అయితే పోయింది. ఒక్కరిని నడుచుకోవడం కూడా అలవాటు చేసుకుంటున్నా ప్రస్తుతానికి. నమః శివాయ. ఇంకొకటి, మార్నింగ్ నుంచి ఏం తినలే అనమాట. ఈవినింగ్ కూడా మీరు చూసారు కదా, ఒక చెరుకు రసం ఒకటి తాగాను. అదే మెయింటైన్ చేయడం అనుకుంటున్నా యాత్రలో. కొంచెం హెల్త్ వైజ్గా కొంచెం మసాలా ఫుడ్ తగ్గించడం అట్లాంటివి చేద్దాం అనుకుంటున్నా. సో ఒకే టైం అన్నం తిందాం అనుకుంటున్నా, చూద్దాం. ఇప్పుడైతే ఎనర్జీ అయితే బాగానే ఉంది. ప్రస్తుతం రఫ్ టైం వచ్చేసి 10 అవుతుంది అనుకుంటా. ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుంచి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఇక్కడ కొన్ని ప్లేసెస్. చూశారు కదా మీరు. ఎనర్జీ అయితే బాగుంది ప్రస్తుతము. కింద రామసేతు దగ్గర ఉంది కదా, న్యాచురల్ గ్రౌండ్లో వచ్చిన వాటర్ తాగేసి పైన స్టార్ట్ అయినా. పైకైతే అంతా బాగానే ఉంది. ఓం నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. ఇంకా వెళ్ళాలి మనం. బీచ్ సౌండ్స్ వస్తున్నాయి, వేవ్స్వి. రూట్ అంతా చాలా బాగుంది, ఏదో ఫారెస్ట్లోకి వెళ్తున్నట్టుగా. డిఫరెంట్ ఫీల్. మనము ఎక్కువ ఫారెనర్ ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మన భారతదేశం తిరిగితే సరిపోతుంది. మనం అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. స్పిరిచువల్గా, ఫిజికల్గా, మెంటల్గా అన్నీ మన భారతదేశంలో చూడొచ్చు. బీచ్ దగ్గరకు వస్తుంటే ఇక్కడ రకరకాల స్టోన్స్ ఉన్నాయి అన్నమాట. ఇవి సముద్రంలో దొరికిన స్టోన్స్ అనుకుంటా. ఓం నమః శివాయ. చేసాం ఆల్మోస్ట్ మనం కడ్లే బీచ్కి. ఓం నమః శివాయ. బీచ్ పక్కన చాలా రెస్టారెంట్స్ అవి ఉన్నాయి. ఇంకొకటి, బీచ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉందన్నమాట. ఇది బీచ్ లాగా లేదు, ప్లెయిన్గా ఎక్కువ అలలు లేకుండా. స్విమ్మింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా సేఫ్ అనమాట. భయపడాల్సిన అవసరం ఉండదు ఇలా ఉంటే. కాకపోతే రాళ్ళకి కొంచెం దూరంగా పోయి ఆడుకోవాలి. ఇక్కడ చాలామంది స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు లోపల.
మనం స్పీడ్ బోట్ చేయాలనుకున్న ఇక్కడ చేయొచ్చు అనుకున్న సర్వీస్ ఉంది. నార్మల్ బోటింగ్ చేయాలనుకున్నా ఇక్కడ కొంతమంది చేస్తున్నారు. ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో అట్లా వస్తే. కుడ్లే బీచ్. సో నేను బీచ్ నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఈ మేడం కనిపించారు నాకు. సో ఆయుర్వేద ట్రీట్మెంట్ కోసం గోకర్ణ వచ్చారంట. హౌ వాజ్ యువర్ ట్రీట్మెంట్ మేడం? Oh, lovely. It's a very good treatment. And I love the Ayurveda treatment because you will get healthy in a natural way. Okay. So no injections, nothing. No. And you can enjoy all the time the massage and also the lovely good nature and all. Yes, and the temple and the hill. Okay. It's lovely. Okay, have a nice time. Bye. గోకర్ణం బెస్ట్ ప్లేస్ టు ఎంజాయ్ అనమాట. స్పిరిచువల్గా, మెంటల్గా, నేచర్ వైజ్ అన్ని రకాలుగా. సో మీరే చూడొచ్చు. మీరు మౌంటైన్స్ ఎక్కొచ్చు, బీచ్లో ఆడుకోవచ్చు, ప్రశాంతంగా కూర్చోవచ్చు. నాకు నేచర్, టెంపుల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. నా సజెషన్ ఏంటంటే ఎంజాయ్ చేయాలి, కాకపోతే మన రూట్స్ మర్చిపోవద్దు, మన కల్చర్స్ మర్చిపోవద్దు. సో కుడ్లే బీచ్ ఉంది కదా, అటు నుంచి అది కార్నర్కి వచ్చిన తర్వాత మనకు ఒక స్టెప్స్ ఉన్నాయి అనమాట. ఈ స్టెప్స్ పైకి వెళ్ళి నడుచుకుంటూ పోతే హోమ్ బీచ్ వస్తుంది. ఒక 15 to 20 minutes నడిస్తే చూద్దాం. ఎందుకంటే ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బీచ్ అనమాట. అది ఒకటి చూసినట్టు ఉంటుంది, మేము కూడా చూపించినట్టు ఉంటుంది. సో వెళ్తున్న ప్రస్తుతానికి అయితే ఆన్ ద వేలో ఒక చిన్న షాప్ కనిపిస్తే వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను సేఫ్ సైడ్లో. వాటర్ బాటిల్ తీసుకొని టువర్డ్స్ హోమ్ బీచ్ సైడ్ వెళ్తున్నా. సో వీళ్ళు కూడా హోమ్ బీచ్ సైడ్ వెళ్తున్నారు, నేను వాళ్ళని ఫాలో అయ్యి వెళ్తున్నాను అనమాట. సో 5 minutes వెయిట్ చేస్తా. ఇక్కడ నాకు తెలియదు కదా దారి మధ్యలోకి వెళ్ళాలంట. వీళ్ళు వచ్చారు సమయానికి, వాళ్ళతో పాటు వెళ్తున్నా. పర్సన్ వస్తుంది కదా, అలా నడుచుకుంటూ వచ్చాను అనమాట. మన వెహికల్స్ కూడా ఉంటాయి ఇక్కడ, మనం ఆటోలో కానీ రావచ్చు. సో ఇలా కొంచెం దిగితే మనకు హోమ్ బీచ్ వస్తుంది. వాటర్ మాత్రం క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి ఇక్కడ. ఇదంతా హోమ్ బీచ్ అనమాట. పై నుంచి చూస్తే మనకి ఇక్కడ లాస్ట్ కొండ ఉంది కదా, కొండపై నుంచి చూస్తే మనకి హోమ్ లాగా అనిపిస్తుంది అనమాట బీచ్ అంతా. అందుకే దీన్ని హోమ్ బీచ్ అంటారు. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట. స్పీడ్ బోట్, స్కూబా డైవింగ్, జెట్సీ, బనానా జంపర్, కయాకింగ్, పారాగ్లైడింగ్. సో హోమ్ బీచ్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది పైన చూస్తే. డాల్ఫిన్ ట్రిప్, మిస్టరీ కేవ్ ట్రిప్ అండ్ నిర్వాణా బీచ్, సన్ రైజ్ అండ్ సన్సెట్ ప్యాంట్, కుల్లి బీచ్, గోకర్ణ. అదే బోట్లో తీసుకెళ్తారు అనుకుంటా వీళ్ళు. హోమ్ బీచ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. కుల్లే బీచ్ కన్నా ఇది ఇంకా బాగుంది, ఎందుకంటే చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. వేవ్స్ కూడా కంట్రోల్గా ఏదో పెట్టారు. స్విమ్మింగ్ పూల్ లాగే ఉంది ఇదైతే ఎగ్జాక్ట్గా. సేఫ్టీ కూడా బాగుంది. ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ స్కూబా డ్రైవింగ్ అట్లాంటివి ఉన్నాయన్నమాట.
ఫాస్ట్ బోట్ రైడ్ చేయాలంటే 500 రూపీస్ అంట, ఒక 2-3 మినిట్స్ అలా ఉంటుందంట. ఇక్కడ స్కూబా డ్రైవింగ్ లేదంట. గంటకి 500 రూపీస్ అంట. మన తెలుగు వాళ్ళే ట్రై చేస్తున్నారు, వాళ్ళ ఫాదరు. ఇట్లా ఇది గ్రూప్ బోట్ ఉంది కదా, ఇది పారాగ్లైడింగ్ అవుతుంది అంట. కొంచెం దూరం పోయిన తర్వాత 1200 రూపీస్ అంట అది ఒక్కొక్కరికి. అదే డిఫరెంట్గా ఉంది, ముగ్గురిని గుంజుకొని పోతూ ఉంది అది. అది ఏమంటారో ఐడియా లేదు. ఇక్కడ వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక ఫారెనర్సా లేకపోతే ఇండియన్సా నాకైతే ఐడియా లేదు. మంచిగా వంటలు తెచ్చుకొని మ్యూజిక్ పెట్టుకొని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలతో. పూణే నుంచి వెళ్ళంట వీళ్ళు. ఇక్కడ బీచ్ దగ్గరే కాసేపు కూర్చున్నా అనమాట. మార్నింగ్ నుంచి నడుస్తూనే ఉన్నాను. సో ఆకలి అయితే ఏమవుతుంది ప్రస్తుతానికి. ఛార్జింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. నేను పవర్ బ్యాంక్ రూమ్లో పెట్టి వచ్చాను. నేను నాకు తెలియదు ఎంతసేపు ఉంటుందని చెప్పేసి. సో ఈ వీడియో ఇంతే అనమాట. మోస్ట్లీ మీకు నచ్చినది అనుకుంటాను. గోకర్ణ మనం ఎక్స్ప్లోర్ చేసింది స్పిరిచువల్ వైజ్గా అండ్ ఎంజాయ్మెంట్ వైజ్గా, అన్ని వైజ్గా. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీగా షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంకొకటి నాకు కొన్ని ప్లాన్ ఉందన్నమాట ఫ్యూచర్లో. లైక్ మైండెడ్ పీపుల్తో చిన్న యాత్రలు చేయాలని గ్రూప్గా, లైక్ గోకర్ణం కానీ హంపి కానీ అట్లాంటివి. మీరు కోరుకున్న ఇంట్రెస్ట్ ఉంటే కింద కమెంట్లో పెట్టండి ఐఎమ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి. చూద్దాం ఫ్యూచర్లో నేను తిరిగే ప్లేసెస్ నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాను.